హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ అనే బుక్ రీడింగ్ సెషన్కి స్వాగతం. మనకి ఇంట్రెస్టింగ్గా సాగుతోంది ఈ బుక్. నిన్నటి క్లాస్లో మనము క్యాథరిన్ యొక్క ఒక జన్మ గురించి తెలుసుకున్నాము. అందులో ఫాదర్ ఉన్నారు. ఆ ఫాదర్ స్టూవర్ట్, అంటే ప్రస్తుత జన్మలో స్టూవర్ట్. అక్కడ అతను ఫాదర్గా ఉన్నారు, కానీ మంచిగానే ఉన్నారు. అంటే ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెరీ వెల్ అనమాట ఆ జన్మలో. సో అక్కడ డాక్టర్ గారికి పెద్దగా ఏం క్లూస్ లభించలేదన్నమాట ఆయనకి. క్యాథరిన్ వివిధ రకాలుగా ప్రశ్నలు వేశారు, కానీ ఇంకేమీ తెలియలేదు. ఇంకేమైనా చెబుతావా అంటే ఇంకా చాలు అని చెప్పేసి ఆపేసింది నిన్న. ఈరోజు ఏమంటుంది అంటే, క్యాథరిన్ గురించి ఆమెకు జరుగుతున్న చికిత్సాంకాల్లో వెలువడుతున్న విషయాలను గురించి ఇతరులతో, వేరే నిపుణులతో చర్చించడం నాకు ఇష్టం లేదు. అంటే అక్కడ జరుగుతున్న చికిత్సా విషయాలు నార్మల్గా లేవు కాబట్టి ఆయనకు ఇతర వైద్యులతో కానీ ఇతర నిపుణులతో కానీ చర్చించడం ఇష్టం లేదు. ఇట్స్ టూ ఎర్లీ. ఎప్పుడైనా సరే ఒక కొత్త విషయాన్ని సమాజం ప్రస్తుత పరిస్థితుల్లో అంగీకరించదు అనుకున్నప్పుడు దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధన చేసి ఏదైతే అది, అంటే ఎంతవరకు మనం దాని గురించి సత్యాన్ని తెలుసుకోగలమో అంత ప్రయత్నం చేసిన తర్వాతనే చెప్పాలన్నమాట. అదర్వైజ్ ఏమవుతుందంటే, బయట నుంచి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్స్ ఉండవు, కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తారు, టోటల్ గందరగోళం ఉంటుంది. మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఇది స్పిరిచువాలిటీ అనే కాదు, ఏదైనా సరే ఒక కొత్తది మనం ప్రతిపాదించబోతున్నప్పుడు దాని లోతు వెడల్పు క్లియర్గా తెలుసుకొని ఆ తర్వాత రెడీగా ఉండాలి. అన్నీ తెలుసుకున్న తర్వాత చెప్పినా కూడా ఆ ప్రస్తుతం అది సమాజంలో లేదు కాబట్టి అంగీకరించలేరు కాబట్టి చాలా కష్టం అవుతుంది అది. అది దాన్ని నమ్మించడానికి సోక్రటీస్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ లో అలాగే కదండి ఇబ్బంది పడ్డారు. బట్ ఆ తర్వాత వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నీ నమ్ముతూ వస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆ ఛాలెంజింగ్ అనేది ఎవరికైనా, మనం ఒక చిన్న ధ్యానం మొదలు పెట్టినా కూడా దానికి ప్రతిబంధకాలు వస్తూనే ఉంటాయి. దాన్ని మనం నాకు కుదరదు, ఇది కష్టము, ఇది నాకు అచ్చిరాదు ఇలా అనుకుంటాం కదా. అలా కాదు మనం థింక్ చేయాల్సింది. ఏంటి అంటే ఛాలెంజింగ్, నేను ఎంత విల్ పవర్ ఉంది ఇది నాకు చెయ్యడానికి, అలా ఛాలెంజింగ్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ లో కూడా చూస్తూ ఉంటాం మనము. ఇదిగో జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, బేబీ షవర్ అంటే శ్రీమంతం ఉంటుంది. మన ఇంట్లో అచ్చి రాలేదే, చెయ్యం మనము. అది ఒకప్పుడు నేను కూడా అలాగే నమ్మేసేదాన్ని. ఇప్పుడు నాకు ఆలోచిస్తే అర్థమవుతుంది. బహుశా కొన్ని జనరేషన్స్ కింద ఒక శ్రీమంతం చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఏదో జరిగింది అనుకుందాం అన్ఎక్స్పెక్టెడ్ గా. వాళ్ళు ఏం పెట్టేసుకుంటారు, సెంటిమెంట్ బలంగా పెట్టేసుకుంటారు. దీనికి దానికి లింక్ పెట్టేసుకుంటారు. పెట్టేసుకుని ఏం చేస్తారు, తర్వాత వాళ్ళ జనరేషన్స్ అందరికీ నాకు అప్పుడు అలాగ అయింది, ఇలా అయింది కాబట్టి ఇది చేయకూడదు, ఇలా చేస్తే ఇలా అవుతుంది. మనం జనరల్ గా నెగిటివ్ సెంటిమెంట్స్ ని చాలా బలంగా ఎక్కిచ్చేసుకుంటాం. రెండోసారి చెప్పనవసరం లేదు, ఇంకిపోతుంది. బికాస్ భయం వలన, మనకి ఆ భయం వల్ల ఎందుకులే చెయ్యకపోతే ఏంటి అన్నట్టుగా అది అది అలాగే జీర్ణించుకుపోయి తరతరాలుగా అలాగే వస్తూ ఉంటదన్నమాట. కొన్ని తరాల తర్వాత చూస్తే ఎందుకు చేయకూడదో తెలియదు, ఏమైతుందో తెలియదు. మా ఇంట్లో చెయ్యరు, మేం చెయ్యము. దిస్ ఈజ్ ఇట్. నాకు ఈ ఆన్సర్ ఇది బలంగా మీకు ఎలా చెప్పగలుగుతున్నానంటే, సీతాయనం అనే బుక్ ఉంటుంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సీతాయనం అంటే రామాయణం లాగానే సీతాయనం, సీతమ్మ తల్లి వారిది. రామాయణం అంటే రాముడి పరంగా చెబుతూ ఉంటుంది కదా, సీతమ్మ గురించి కూడా ఉంటుంది, బట్ ఇక్కడ సీతమ్మ పరంగా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆమె వైపు నుంచి దృష్టి పెడుతూ రాసిందనమాట. అది ఎలాగంటే ఒకరు ఇలాగే ఛానలైజింగ్ అని అంటారు. ఛానలైజింగ్ అంటే పైన మాస్టర్స్ చెబుతూ ఉంటే ఆ రచయిత రాశారనమాట ఆ బుక్ యాజ్ ఇట్ ఈస్ గా. సో అందులో సీతమ్మ చెలికత్తెలలో ఒకరు ఉంటారు. ఆవిడకి ఏంటంటే వాళ్ళ తరతరాలుగా పెళ్లి అనేది అనుకుంటా, నాకు గుర్తుండి అది ఏదో సెట్ అవ్వదు వాళ్ళకి. పెళ్లి చేసుకోవడం అనేది సంథింగ్ సెట్ కాదు. ఆ అమ్మాయికి ఇంకా చిన్నప్పటి నుంచి రకరకాలుగా వాళ్ళ నాన్న కూడా అంత పద్ధతిగా చాలా బాగా పెంచుతారు, ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. కానీ కొన్ని రకాలుగా జనరేషనల్ గా, ఇంగ్లీష్ లో జనరేషనల్ ట్రామా అంటారు, TRAUMA ట్రామా అంటారు. మనం ఏమంటామంటే వారసత్వంగా ఈ పద్ధతులు వస్తూనే ఉన్నాయి, ఈ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది అని మనం అంటాము. అలా ఆమెకు చిన్నప్పటి నుంచి బలంగా నాటుకుపోయి ఉంటది అది. నేను చేస్తే ప్రాబ్లం అవుతుంది, మా నాన్నకు తెలుసు ఇన్ని తరాల నుంచి ఇలా అవుతుంది అని, కానీ ఆమె బ్రేక్ చేస్తుంది దాన్ని.
నేను అది మొత్తం బుక్ చదవలేకపోయాను. అందులో చదివినప్పుడు నాకు అర్థమైంది అది. ఇట్స్ ఓన్లీ అవర్ ఫీలింగ్ దట్ వీఆర్ క్యారియింగ్. నాకేమీ ప్రాబ్లం కాదు, ఆ రోజు అలా అయ్యింది కాబట్టి ఇలా అవుతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు అని మనకు అనిపించింది అనుకోండి, మనసా వాచా కర్మేణ 100% ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, 100% అనిపించాలి. మళ్ళీ లోపల భయపడుతూ పర్లేదులే క్లాస్‌లో చెప్పారు కదా నేను చేస్తాను అని అనుకుంటే దే దే ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్. మనం 100% బిలీవ్ చేయాలన్నమాట. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫస్ట్ క్రైటీరియా అది. ఏ సెంటిమెంట్ అయినా సరే. సో అదనమాట. ప్రతిదానికి మనకు మామూలుగా ఉండేది ఇలా ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉండేది. అది జనరల్‌గా అంత సింపుల్‌గా 1 ఆర్ 2 ఇన్‌స్టెన్స్‌లో జరిగింది కాబట్టి ఒక శుభకార్యం అనేది నెగటివిటీని ఎప్పుడూ ఇవ్వదండి. మనం అది శుభము అని చెప్పేసే చేస్తూ ఉన్నాము. అది చేస్తూ ఉన్నప్పుడు ఇంట్లో ఒక ప్రాబ్లమ్ అయిందంటే లింక్ మనం పెట్టుకుంటాము. ఆ విధంగా అపనమ్మకం, అనుమానం మనం పెట్టుకుంటాం కానీ, ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యం అలాంటప్పుడు ఎందుకు చేస్తూ ఉంటారండి? చెయ్యరు కదా! ఇట్స్ ఓన్లీ అవర్ సెంటిమెంట్, నెగెటివ్ సెంటిమెంట్ దట్ వీఆర్ క్యారీయింగ్. దానికే ఎనర్జీస్ పోసుకుంటూ వెళ్తాం కాబట్టి అదే విత్తనం పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ ఈయనేం చెప్తున్నారంటే, నేను వేరే నిపుణులతో కూడా నాకు చర్చించడం ఇష్టం లేదు. కారోల్ అంటే ఆయన భార్య. డాక్టర్ బ్రియాన్ గారి భార్య. ఆవిడకి కూడా మొత్తం ఇప్పుడు చికిత్స విధానం తెలుస్తోంది కదా! కారోల్‌కి మరికొందరు నమ్మకపాత్రులు అయిన వాళ్ళకు మాత్రమే ఈ విషయాలు తెలుసు. ఎవరైతే అర్థం చేసుకోగలరో వాళ్ళకి మాత్రమే చెబుతున్నారీయన. తక్కిన వేరెవరికీ ఏ విషయాలను నేను చెప్పట్లేదు. ఆమె సత్యాన్నే వచిస్తోందని అంటే చెబుతోందని, ఆమె వర్ణించి చెబుతున్న సంఘటనలు అన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయాలనని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను. అయినా కూడా విమర్శలకు గురి అవుతానేమో, అవహేళనకు గురి అవుతానేమోనని భయపడి నేనెక్కడా నోరు విప్పడం లేదు. సంఘంలో నాకున్న ప్రతిష్టను నేను కాపాడుకోవాలి కదా! నా ప్రతిష్టను దెబ్బతీసే మాటల్ని ఎవరో అనే పరిస్థితులు నాకు రాకూడదు కదా! చూడండి, క్లియర్‌గా చెప్పేశారు. ఏది పరిశోధన చేస్తున్నా, డాక్టర్ అయినా, స్పిరిచువాలిటీ గురించి చెబుతున్నా, ఎండ్ ఆఫ్ ది డే మనుషులు కదా! ఈ సమాజం నుంచి వచ్చే ఆ ప్రతిస్పందనలని, ప్రతిఘటనలని ఎదుర్కోవడానికి చాలా ఎనర్జీ కావాలి. మరెక్కడి నుంచొస్తది ఆ ఎనర్జీ? వదిలేసేయడమేనా ఇలాగే? నో, వదిలేయనవసరం లేదు. ఎనర్జీని కూడగట్టుకోవాలి. ఎక్కడి నుంచొస్తది? ఆహ్, సింపుల్ సొల్యూషన్ అనే చెప్తాను. కష్టమైనా కూడా సత్యం తెలుసుకోవడం ద్వారా. సత్యం అని నమ్మడం ద్వారా. ఆటోమేటిక్‌గా వస్తది ఆ ఎనర్జీ. ఇప్పుడు మనం చూడండి, ఎవ్వరడిగినా ధ్యానం ఎంత గొప్పదో ఘంటాపథంగా చెప్తాము. జ్ఞానం ఎంత ఎనర్జీనిస్తుందో మనం మనస్ఫూర్తిగా నమ్మాం కాబట్టి 100% చెప్పగలం. అవతల వాళ్ళు నమ్మలేదు. వాళ్ళకి పెద్దగా అనిపించలేదు. వాళ్ళేదో నెగెటివ్‌గా అన్నారనుకోండి, సింపుల్ మీరు అక్కడే వదిలేస్తారు. వాళ్ళనేమి తిట్టుకోవడం కానీ, ఇంకొకటి కానీ, లేదా మీ నమ్మకం మీద ఏ ఇంపాక్ట్ ఉండదు వాళ్ళు నెగెటివ్ మాటలు చెప్పినా. ఎందుకంటే 100% మీరు నమ్ముతున్నారు. ఇంకొకరెవరైనా దొరికారు, వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకి చెప్పేస్తారు మీరు. అంటే అర్థం ఏంటంటే, మీరు నమ్మిన దాన్ని ఏమీ పక్కన పెట్టట్లేదు. ఎవరైతే నమ్మట్లేదో మీరు చెప్పినా వాళ్ళని పక్కన పెడుతున్నారు. బికాజ్ సత్యం మీకు తెలుసు. సత్యం మీరు నమ్ముతున్నారు. ఏ విషయంలోనైనా అంతే. ఈయన కూడా అలాగే భయపడుతున్నారు సమాజం నుంచి. అంటే ఈయనకి ఇంకా టైం కావాలన్నట్టు. నాకున్న సందేహాలన్నీ లభిస్తున్న రుజువులతో సమసిపోతున్నాయి. ఈయనకు కూడా సందేహాలున్నాయి కానీ దానికి సంబంధించి రుజువులు దొరుకుతున్నాయి. ఇమ్మీడియేట్‌గా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. ప్రతి వారము ఆమె నోటి వెంట వెలువడుతున్న మాటలతో అప్పుడప్పుడు నేను కూర్చుని ఆమె మాట్లాడిన మాటల టేపులను మళ్ళీ వింటూ టేప్ చేసుకుంటున్నారు కదా! రేపు బుక్ రాయాలని. ఆమె మాట్లాడిన టేపులు మళ్ళీ వింటూ ఉండేవాణ్ణి. సునిశితంగా పరీక్షిస్తూ ఉండేవాణ్ణి. ఆమె అనుభవాలను నా మనోనేత్రంతో నేను కూడా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతూ ఉండేవాడిని. అది వింటూ ఉన్నప్పుడు ఈయన విజువలైజ్ చేసుకునేవాడు. ఆమె మాటల్ని వింటూ ఉన్నప్పుడు మనోనేత్రంతో అన్నారు. ఆ థర్డ్ ఐ అంటాం కదా! అలాగే ఈయనక్కడ మనోనేత్రంతో అంటే ఆ మానసిక నేత్రంతో ఊహిస్తూ.
నమ్మకపోతే ఎందుకు ఊహిస్తారండి? నమ్మితేనే ఊహిస్తాము. ఈవెన్ భయమైనా, నెగెటివ్ సెంటిమెంట్ అయినా మనం ఇమ్మీడియేట్‌గా నమ్ముతాం కాబట్టి దానికి సంబంధించిన భయాలన్నింటిని ఇలా అయ్యి, ఇలా శ్రీమంతం చేస్తే ఇలా జరిగింది అంటే ఇమ్మీడియేట్‌గా పిక్చర్ ఏసేసుకుంటూనే ఉంటాం మనం మైండ్‌లో. అమ్మో! ఇలా చేస్తే ఇలా అవుద్దేమో. ఎంత ఎనర్జీ పోసేస్తామంటే, మన బాడీలో ఉన్న ప్రతి రక్తపు బొట్టులో ఉన్న ఎనర్జీ కూడా సెంటిమెంట్‌కి ధారపోసేస్తాం ఇమ్మీడియేట్‌గా. భయం అనేది అంత పవర్‌ఫుల్ మాస్టర్స్. కాబట్టి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎంత అవసరమో అంతే వాడుకోవాలి ఆ భయాన్ని. మన నియంత్రణలో ఉంచుకోవాలి. మనకు సత్యం తెలిసినప్పుడు అది చాలా ఈజీ. భయపడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ ఏం మాట్లాడాలి మనకు తెలుస్తుంది. ఎంత మాట్లాడాలో తెలుస్తుంది. ఎక్కడ ఆపాలి కూడా తెలుస్తుంది. అవతల వాళ్ళు ఏదో కమెంట్ చేశారు కదా! వాళ్ళతో కూర్చొని ఆర్గ్యూ చేయాలి అని అనిపించదక్కడ మనకి. జస్ట్ మూవ్ ఆన్. ఎవరికైతే డిస్కస్ చేసి చెప్తే వాళ్ళకి చక్కగా ఎక్కుతుందో అక్కడ డిస్కస్ చేస్తాం. ఎవరికైతే ఎక్కదో అక్కడి నుంచి ఎళ్ళిపోతాము. ఎవరికైతే చెప్పగానే ఎక్కుతుందో వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతాము. అది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందది. దట్స్ ద పవర్. సో మనోనేత్రంతో నేను కూడా ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతూ ఉన్నాను. ఆ అనుభవాల గురించి ఇతరులు కేవలం నా మాటల్ని మాత్రమే విశ్వసించాల్సొస్తుంది. నాకేమో ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు నమ్మకం. ఇన్ని సార్లు వాళ్ళందరితో కాంతి లోకంలోని మాస్టర్స్‌తో మాట్లాడాను. కానీ మిగతా వాళ్ళకి నేను సమాజంలో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే జస్ట్ నా మాటల్నే నమ్మాలి. వాళ్ళకి వేరే ప్రూఫ్ ఏమీ లేదు. ఎందుకు నమ్ముతారు వాళ్ళు? నమ్మరు అని అనుకుంటున్నారాయన. కాబట్టి నేను మరింత ఎక్కువ వాస్తవ ఆధారాలను, రుజువులను సంపాదించుకునేందుకు ప్రయత్నం చేశాను. ఏం చేస్తున్నారు? ఈయన సత్యమని నమ్మారు కాబట్టి, సత్యమని ప్రూవ్ చేయడానికి కావలసిన సాక్ష్యాలను నేను పట్టుకోవాలి. ఎలాగైనా దీన్ని నిరూపించి తీరాలి. అంటే హి ఈస్ ఇన్ ద రైట్ డైరెక్షన్ టు ప్రూవ్ దట్ వాటెవర్ హి ఈస్ హియరింగ్. క్రమక్రమంగా ఆ సందేశాలను నేను అంగీకరిస్తూ, స్వీకరిస్తున్నప్పుడు నా జీవితం మరింత సామాన్యంగా, తృప్తికరంగా ఉండడం తయారైంది. ఏ వేషాన్నో వెయ్యాల్సిన, ఏ ఆటో ఏ ఆటో అంటే గేమ్. ఏ గేమో ఆడాల్సిన, నన్ను నేను మభ్యపెట్టుకోవాల్సిన అవసరం నాకు కలగట్లేదు. నన్ను నేను ఇప్పుడు మనం ఏదైనా నమ్మినట్టుగా ఉంటే రకరకాలుగా మభ్యపెట్టుకోవాల్సొస్తది. ఒకరు దాన్ని కాదు అనగానే యెస్ కాదు అని చెప్పేసి ఆ కాదుకు సంబంధించిన విషయాలన్నీ సేకరిస్తది మనసు. ఇంకొకరొచ్చేసి అదే విషయాన్ని అవును అన్నారనుకోండి, యెస్ అవును కదా! అని దానికి సంబంధించిన విషయాలన్నీ మన ముందు పెడతది మనసు. మభ్యపడిపోతాం. మన మనస్సు ఎటువైపు ఎక్కువగా ఉంటే అటువైపు. లేదా మనం భయాందోళనలకు గురయ్యే వాళ్ళమైతే నో అని చెప్పిన వాళ్ళ ఎళ్ళిపోతాము. ధైర్యాన్ని, సత్యాన్ని నమ్మే వాళ్ళమైతే యెస్ అన్న వాళ్ళ సైడ్ ఎళ్ళిపోతాం. ఇలా మభ్యపెట్టుకుంటూ ఉంటామనమాట. ఇప్పుడాయన ఏమంటున్నారంటే, నాకలా అసలు మభ్యపెట్టటం లేదు. ఎందుకంటే అంత చక్కగా వాస్తవం ఆయనకు తెలుస్తుంది. ఓన్లీ థింగ్ బయట వాళ్ళకి చూపించడానికి ప్రూఫ్స్ కావాలి. నా వ్యక్తిత్వ సంబంధాలు మరింత నిజాయితీగా, సభ్యంగా తయారయ్యాయి. చూడండి మాస్టర్స్. ఎంత బావుంది స్టేట్‌మెంటు. మరింత సవ్యంగా, మరింత నిజాయితీగా. నా సాంసారిక జీవితం ఏ సందిగ్ధాలు ఉండకుండా సుఖవంతంగానే, సజావుగానే సాగుతుంది. ఇతరులతో క్యాథరిన్ జీవిత అనుభవాల విషయాలను చర్చించకూడదని, అప్పటిదాకా నాలో ఉన్న సంకోచాలు, బిడియాలు అన్నీ కూడా సడలిపోయాయి. అత్యంత ఆశ్చర్యకరంగా ఎంతోమంది ఆ అనుభవాల గురించి వినేందుకు ఎంతో ఉత్సాహాన్ని ప్రకటించారు. నెక్స్ట్ స్టేజ్ చెప్తున్నారు. ఈయనకు నమ్మకం పెరిగిన కొలది ఈయనకు అవన్నీ తృప్తికరంగా అదంతా జీవితం ఉంది అని చెప్పారు కదా! దాని తర్వాత మెల్లమెల్లగా ఈ విషయాల్ని ఇంకొంతమందికి చెబుతూ ఉన్నారు. ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా ఏం జరిగింది అంటే ఎక్కువ మంది నమ్ముతున్నారట. ఇంకా అని అడుగుతున్నారట. మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించారు. ఎంతో మంది తమ అనుభవంతో తాము చూసిన ఎన్నో విషయాల గురించి నాకు వివరించి చెప్తూ ఉంటున్నారు. అతి మానసిక స్థితి అనుభవాల గురించి, సంఘటనల గురించి, అతీంద్రియ జ్ఞానాంశాల గురించి, భవిష్యత్ దర్శన అనుభవాల గురించి, దుశ్శకునాల గురించి, దుర్నిమిత్తాల గురించి, సూక్ష్మ శరీరయానాల గురించి, గత జన్మలకు సంబంధించి ఉన్న స్వప్న వృత్తాంతాల గురించి, మరెన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి ఎంతో మంది అటువంటి విషయాలను తమ భర్తలతో కానీ, భార్యలతో కానీ
ఎప్పుడూ చెప్పుకోనటువంటివి కూడా చెబుతున్నారట. ప్రతి ఒక్కరిలోనూ ఒక భయం ఉంటోంది. అటువంటి విషయాల గురించి చర్చిస్తే అందరూ తమను పిచ్చివాళ్ళు అనుకుంటారని. యెస్, మనకు కూడా ఉంటది ఆ భయము. కానీ ఈ విషయాలు సర్వుల అనుభవాల్లోనూ ఉంటున్నాయి. సర్వసామాన్యంగానే ప్రత్యక్షమవుతూ ఉంటున్నాయి. ఆ విషయాలను గురించి ఎవరూ మాట్లాడడం లేదు కాబట్టి అవి రహస్యాలుగా ఉంటున్నాయి. నిష్ణాతులు ఉంటున్నారు తమ వద్ద ఉన్న జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి మహా విముఖంగా. ఏమంటున్నారంటే ఇప్పుడు అసలు వాళ్ళ స్పౌజెస్ దగ్గర, భార్య గాని భర్త కానీ వాళ్ళ దగ్గర కూడా చెప్పుకోవడానికి కొన్ని కొన్ని ఉంటది కదండి. ఇప్పుడు మనకి ఏదో కల వస్తుంది, ఆ కల్లో ఏదో కనిపిస్తుంది. ఏదైనా భయము అనిపించవచ్చు, సంతోషం అనిపించవచ్చు, ఆందోళన అనిపించవచ్చు, ఏదైనా కలగొచ్చు. కానీ కొన్నిసార్లు మన దగ్గర వాళ్ళకు కూడా చెప్పుకోలేం మనం. ఏంటి పిచ్చోళ్ళ అనుకుంటారు, నాకు ఈ కళ అస్తమానం వస్తుందండి, ఏదోలే పిచ్చి, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, వదిలేసి, ఏదో ఆలోచించుంటావు, ఏదో సినిమా చూసుంటావు, సీరియల్ చూసుంటావు, చదువుంటావు, అందుకే వచ్చేస్తుంది, సింపుల్ గా మనం అనుకుంటూ ఉంటాము. ఇంకా అసలు ఊహకందని విషయం వస్తే నమ్ముతారా? పిచ్చోళ్ళని చూసినట్టుగా చూస్తారు. నేను కూడా ఫస్ట్ మెడిటేషన్ లో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్పడానికి ఎక్కువ రోజులు ఏం పట్టలేదు నాకు చెప్పడము. నేను యాక్చువల్‌గా ఫస్ట్ 2, 3 మంత్స్‌లోనే మెడిటేషన్ వేరే వాళ్ళకి టీచ్ చేయడం స్టార్ట్ చేశా. నేను స్టార్ట్ చేసిన తర్వాత. దాని గురించి నా లాభాలు చెప్పడం కానీ, వాళ్ళను కూడా మెడిటేషన్ చేయించడం 2, 3 మంత్స్‌లోనే జరిగింది. కానీ వితిన్ దట్ పీరియడ్‌లోనే చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? నాకు జరిగిన అనుభవం వాళ్ళకి జరగదు కదా! నేనెలా వాళ్ళకి నమ్మించేది? ఇప్పటికి కొంతమంది దగ్గర నేనేమి చప్పుడు చేయను. నా ఎనర్జీ అక్కడ ఏం మాట్లాడనివ్వదు. ఆర్ వాళ్ళ ఎనర్జీ నన్ను మాట్లాడనివ్వదు. ఐ డోంట్ నో. ఏమి చప్పుడు చేయను. కొంతమంది దగ్గర వాళ్ళొక టాపిక్ మొదలు పెట్టగానే ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్‌వాట్ స్పిరిచువాలిటీ, మెడిటేషన్ రిలేటెడ్ ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి బెటర్ ఉంటుంది అంటే, వాళ్ళు నాకు తెలియని వారైనా చేస్తాను. ఏమీ మొహమాటం ఉండదు నాకు. కొందరి దగ్గర ఎంతో తెలిసిన వారైనా కూడా నేను మెడిటేషన్ అనేది ఒకటి చేస్తాను అని కూడా చెప్పడానికి లేదు. ఐ థింక్ ఇట్స్ ద ఎనర్జీ మిస్ మ్యాచ్ ఐ థింక్. సో, అలాంటిదుంటుంది. అలాంటి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారట. అలాంటి అనుభవాలు, వాళ్ళు ఇబ్బంది వేరే వాళ్ళకి చెప్తే పిచ్చివాళ్ళలాగా చూస్తారేమో కానీ, అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈయనకు చెబుతున్నారు. తర్వాత ఇంకొకటి లాస్ట్‌లో ఒక వాక్యం ఏమంటున్నారంటే, నిష్ణాతులందరూ కూడా అంటే బాగా జ్ఞానం తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడట్లేదు. రకరకాల రీజన్స్ అయ్యుండొచ్చు. వాళ్ళకి షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోవచ్చు. లేదా షేర్ చేసుకుంటే ఇలాగ పిచ్చోళ్ళు అనుకుంటారని కావచ్చు. లేదా నాకు తెలిసిన జ్ఞానం నేను వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు నా అంత గొప్పవాళ్ళవుతారు, అది నాకిష్టం లేదు అని కావచ్చు. లేదా నేనింత కష్టపడి సాధించాను, అంత సులువుగా వాళ్ళకి చెప్పేదేంటి అన్న ఈగో కానీ, లేదా జెలస్ కానీ, ఇంకొకటి కానీ ఏదైనా అయ్యుండొచ్చు. వాళ్ళందరూ జ్ఞానులందరూ విముఖంగా ఉన్నారు చెప్పడానికి కాబట్టి, అవన్నీ కూడా రహస్యాలుగానే మిగిలిపోతున్నాయి అంటున్నారు. నేనొకసారి ఒక పార్టీకి వెళ్ళాను మాస్టర్స్. పార్టీకి వెళ్ళినప్పుడు అది కంప్లీట్ పేరు గృహప్రవేశం పార్టీ. కానీ పూజ అది మార్నింగ్ అయిపోయింది. ముందు వారం అయిపోయింది. వాళ్ళు ఈవినింగ్ పార్టీ పెట్టారనమాట. అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఐ సాట్ ఎ డిఫరెంట్ సైడ్ అనమాట. అయినప్పుడు అలాంటి ప్లేసెస్‌లో జనరల్‌గా ఏం మాట్లాడతారు? ఆ రిలేటెడ్ స్టఫ్, ఆ మ్యూజిక్, మూవీస్, చీరలు, సార్లు ఇదే కదండీ మాట్లాడేది. అసలు వెళ్ళేటప్పుడే నాకు సమ్‌వాట్ ఆ రోజు చాలా బిజీగా ఉంది. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి 2 డిఫరెంట్ థింగ్స్‌కి నేను అటెండ్ అయ్యొచ్చాను. నైట్ వచ్చేటప్పటికి బాగా టైర్డ్ అయిపోయున్నాను. అంటే అంతకుముందు వీక్ నేను పూజకు అది అటెండ్ అయ్యాను వాళ్ళ ఇంటికి. మళ్ళీ ఇంకొకటి వాళ్ళ ఇంట్లోనే ఐయామ్ కంప్లీట్‌లీ టైర్డ్. ఐ డు నాట్ వాంట్ టు గో. కంప్లీట్ రెసిస్టెన్స్ ఉండింది నా దగ్గర. బట్ చివరికి ఇంకా మా హస్బెండ్ కొద్దిసేపైనా వెళ్ళొద్దాం పిలిచారు కదా! బావుండదు అంటే వెళ్ళాను. సర్ప్రైజింగ్‌లీ అక్కడికెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ 75-80% ఆఫ్ ద టైమ్ అవర్ టాక్స్ విత్ అదర్ ఫోక్స్ ఆర్ స్పిరిచువల్ టాక్స్ ఓన్లీ. మోస్ట్‌లీ మెడిటేషన్. దట్ వాస్ ద హ్యాపీ సర్ప్రైజ్ టు మీ ఆన్ దట్ డే. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను కూడా. అందరూ నా కల్లో ఇదొకటి ఎప్పుడూ వస్తుంటది, దానికేమైనా మీనింగ్ ఉంటదా? వాళ్ళ లెవెల్‌లో వాళ్ళ కల్లో ఏమొస్తుంది? అంతకుముందు ఎవరైతే అదే గ్రూప్, అదే పీపుల్ అలాంటి విషయాలకు అసలు ఆసక్తి చూపించేవారు కాదు.
వినడానికి కూడా ఆసక్తి చూపించేవారు కాదు. అలాంటిది అంతసేపు నాతో పాటు కూర్చొని ఒక్కొక్కరు నేనసలు హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ ఉండొద్దాం అనుకునేదాన్ని. మా హస్బెండ్ నా గురించి ఒక 1, 1½ అవర్ వెయిట్ చేయాల్సొచ్చింది. ఆయన ఇంటికెళ్ళిపోవడానికి రెడీగున్నారు. నేను మాత్రం రెడీగా లేను. అలా జరుగుతూ ఉంటది మాస్టర్స్. సో, ఇప్పుడు అదే చెప్తున్నారనమాట. మనము చేయాల్సిందేంటంటే మన ఎనర్జీస్ పెంచుకోవడం, సత్యాన్ని నమ్మడం. బాటమ్ లైన్ ఈస్ దట్. తర్వాత నేను పనిచేస్తున్న హాస్పిటల్‌లో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి ఉన్న ఒక మహానిపుడు ఉన్నాడు. ఒక చికిత్స భాగంలో పనిచేస్తాడు. ఆయన తను మరణించి ఉన్న తండ్రితో సంభాషిస్తూ ఉంటాడు. ఈయన పనిచేస్తున్న హాస్పిటల్‌లోనే ఉన్నారట. మనం కూడా మాట్లాడుకున్నాం కదా! కనెక్ట్ అవ్వచ్చు నియర్ అండ్ డియర్‌తో ఎనర్జీస్ మనం పెంచుకుంటే అని చెప్పేసి. యాక్చువల్‌గా మన మెడిటేషన్‌లోని మన 40 డేస్ ఫస్ట్ 40 డేస్ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేశారు ఆవిడ. ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకి ఎక్స్‌పీరియన్స్. తనకు కిడ్ టీనేజ్‌లో ఉన్నప్పుడు చనిపోయాడు. షీ వాస్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. తను ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇప్పుడు ఇక్కడ ఈ అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన ఆ మహానిపుణుడట తన తండ్రితో సంభాషిస్తూ ఉంటాడు. మామూలుగా అయితే మన డాక్టర్ కూడా నమ్మేవాడు కాదు. ఇప్పుడు నమ్ముతాడు. ఎప్పుడో చచ్చిపోయిన ఆ తండ్రి తన కుమారుడైన ఈ వైద్య నిపుణ్ణి ఎన్నో మార్లు రక్షించి ఉన్నాడు. ఎన్నో గండాల నుండి, ఎన్నో ప్రమాదాల నుండి. డాక్టర్ చెప్తున్నారు. చనిపోయిన ఆ తండ్రి అట ఇప్పుడు ఈ మానసిక అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించిన మానసిక నిపుణుడున్నాడు కదా! ఆయనను ఎన్నో రకాలుగా కమ్యూనికేషన్‌లో ఉన్నాడు. ఆయన అక్కడ ఆత్మస్థితిలో ఉన్నాడు కదండీ! సో, కమ్యూనికేషన్‌లో ఉన్నాడు కాబట్టి చెప్పడం. ఇప్పుడు ఇండియాలో మీకు ముందర ఫస్ట్ మీకు సూర్యోదయం అవుతుంది. తర్వాత యూఎస్‌లో సూర్యోదయం అవుతుంది. ఒక మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ మాకు రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మాకు ముందు డే నైటే యేసేస్తారు. మాకు రిలీజ్ అవ్వగానే మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తది రివ్యూ అది. ఇమ్మీడియేట్‌గా నియర్ అండ్ డియర్‌తో మాట్లాడుకుంటాం కదా! ఏ మూవీ చాలా బావుందే వెళ్ళు. అస్సలు వెళ్ళకే, అసలు డబ్బులు దండగ దీనికి వెళ్ళకు, టైం వేస్టు, తలనొప్పొచ్చేస్తుంది. మనం చెప్పేసుకుంటామా లేదా? ఎందుకంటే కొంచెం ఎహెడ్ ఉన్నాను కదా! నేను ముందు రోజే చూసేసాను. మీకన్నా ముందే మాకు షో పడిందిక్కడ. అలాగే ఈయన పైన ఆత్మస్థితిలో ఉన్నారు ఆళ్ళ తండ్రి గారు కాబట్టి కొన్ని ఆపదల నుంచి కాపాడాడట. మన డాక్టర్ గారు నమ్మేశారు హ్యాపీగా. మా హాస్పిటల్‌లోనే ఉన్న మరో ఆచార్యుడికి మహా సంక్లిష్టంగా తయారైపోయి ఉంటున్న జటిల సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారాలు ఆయనకు వస్తున్న కలలో కనిపిస్తున్నాయి. చూసారా? కలల్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఆ పరిష్కారాల వల్ల ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఒక గొప్ప శాస్త్రజ్ఞుడుగా. ఆయన స్వప్నాలు మహా సాంకేతిక ప్రజ్ఞలతో ఉంటాయి. మా దగ్గర ఇంకో వైద్యుడు ఉన్నాడు. ఎన్ని చెప్తున్నాడు చూడండి ఇప్పుడాయన. ఆయనకి ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడితే మాట్లాడుతున్న వాళ్ళెవరో వాళ్ళు చెప్పకుండానే ఆయనకు తెలిసిపోతూ ఉంటుంది. వైద్యుడు కదా! పేషెంట్స్ ఎవరెవరో కాల్ చేస్తారు. ప్రతి ఒక్కరు మనకేం తెలిసి ఉండరు. రైట్? కొత్త వాళ్ళయ్యుండొచ్చు. కానీ వాళ్ళెవరో ఆయనకు వెంటనే తెలిసిపోతదట. బికాస్ ఆఫ్ ద ఎనర్జీస్. యెస్ స్వప్న గారు. శ్రీప్రియ గారు అంటే ఇతని కలలో కాదు ఇవన్నీ వస్తున్నది. ఇతని కలలు కాదు. ఇతను హాస్పిటల్‌లో ఆ! ఉన్న ఇంకొక డాక్టర్ కలలలో ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ ముగ్గురు, నలుగురు గురించి చెప్పారు. ఫస్ట్ ఒక మానసిక అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఒక వైద్యుడు వాళ్ళ తండ్రితో కమ్యూనికేట్ అవ్వడం వల్ల ఆ కమ్యూనికేషన్‌తోని ఎన్నో ఆపదల నుంచి ఆ తండ్రి ఈయనను కాపాడాడు అని చెప్పారు. అంటే ఇమ్మీడియేట్‌గా ఆ దారిలో వెళ్ళకు, యాక్సిడెంట్ అవుతది. రేపు ప్రయాణం చేయకు, ఇదవుతది, అదవుతది. ఈ సమ్ టైమ్ ఆ టైప్ ఆఫ్ చెప్పారు కదా! ప్రమాదాల నుంచి రక్షించారని. అవును. ఇంకొకటి అతను ఆ! ఎవరికి చెప్పింది? అంటే డాక్టర్‌తో పాటు పని చేస్తున్న ఇంకో డాక్టర్ ఆ! మన కదండీ! ఆ డాక్టర్‌తో పాటు హాస్పిటల్‌లోనే. పనిచేస్తున్న ఇంకో డాక్టర్ మన డాక్టర్‌కి చెప్పాడు. ఓకే. ఓకే. ఆ! గాట్ ఇట్. హుహు. ఇప్పుడు ఒక్కొక్కరు ఓపెన్ అవుతున్నారు అని జెప్పాడు గదా! ఎందుకంటే మన డాక్టర్ వచ్చేసి ఎనర్జీస్‌ని పెంచుకొనున్నారు. వాళ్ళు చెబితే మన డాక్టర్ నమ్ముతున్నారు. అంతకుముందు వాళ్ళు చెప్తే, ఛీ! పిచ్చోడా డాక్టర్‌వై ఉండి ఏం మాట్లాడుతున్నావు వెళ్ళు అని చెప్పేసి అంటాడు గదా! యాహ్! ఇప్పుడేమన్నాడంటే ఆ పైన దాంట్లో చెప్పారు కదా! ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాకొచ్చి చెప్పుకుంటున్నారు, బహిర్గతం అవుతున్నారు. వాళ్ళ వైఫ్‌లకు, హస్బెండ్స్‌కి చెప్పుకోలేకపోయినయి కూడా నాకు చెబుతున్నారు అని జెప్పారు గదా! అదన్నమాట. యాహ్! ముగ్గురు గురించి ఓకే. చెప్పారిప్పుడు మనకు. ముగ్గురు వైద్యులు. ముగ్గురు డిఫరెంట్ వైద్యులు. ఒకాయననేమో తనకు కల్లో పరిష్కారాలు కనిపిస్తున్నాయి. ఆ సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తున్నాయి. వాటితో ఎంతో మందికి హెల్ప్ చేశాడటాయన. కలలో కనిపించేవి.
కల్లో కనిపించేవి మనం అసలు ఫస్ట్ గుర్తుపెట్టుకోము. గుర్తున్నా పట్టించుకోము. యాహ్! పట్టించుకున్నా పక్కోళ్ళకి అసలే చెప్పం మనము. ఇది మనకొస్తదో లేదో యాహ్! తెలీదు అనుకుంటాము. కానీ చూడండి. అవును. హ్మ్. అవును. యాహ్! మళ్ళీ ఇంకొక అధికారి రైట్. గురించి చెప్తున్నారు. ఏమనంటే అవతల వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో ఆయనకు తెలిసిపోద్దట. ఇంకొక అధికారి, ఓ పాశ్చాత్య ఆది వైద్య కళాశాల చైర్మన్ భార్య మొదటిసారి రోమ్ నగరాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఆమె మనస్సులో ఆ నగరపు అన్ని వీధులు ఉన్న చిత్రపటం ముద్రింపబడిపోయి ఉన్నట్లుగా, ఏ దారిలో వెళ్తే అక్కడ ఏముంటుందో, ఎక్కడికి వెళ్ళాలంటే ఏ దారిలో వెళ్ళాలో తనకు బాగా తెలిసి ఉన్నట్లుగా అద్భుతంగా అనుభవమైనట్లు చెప్పిందట ఇంకో ఆవిడ. మన క్యాథరిన్ కూడా వచ్చింది హుహు. కదా! ఫస్ట్‌లో విన్నాం కదా! ఈజిప్ట్‌కెళ్ళినప్పుడు అసలు ఆమె ఎన్నడూ ఈజిప్ట్‌కెళ్ళలేదు. పిరమిడ్స్ గురించి గైడ్ చెప్తుంటే నువ్వు చెప్పేదంతా తప్పు అని ఈవిడ చెప్పింది. ఈవిడ చెప్పిందే కరెక్ట్ అని తర్వాత తెలిసింది. ఎందుకంటే ఈవిడ పూర్వజన్మలలో ఆ ఈజిప్ట్ పిరమిడ్స్ దగ్గర ఉన్నదావిడ. హ్మ్. హ్మ్. అలాగే ఇప్పుడు ఈమెది. ఇప్పుడు ఎవరి భార్యనో రోమన్ అక్కడికెళ్తే ఆ మ్యాప్ మొత్తం రోమ్. ఉంది. హ్మ్. అంటే హుహు. ఆ ఓకే. వాసనలు, ఆ జ్ఞాపకాలు తనతో పాటు ఉన్నాయి ఇప్పటికి కూడా. షీ ఈస్ ఏబుల్ టు యాక్సెస్ థట్. ఆ ఎనర్జీస్ యాహ్! ఆమెకున్నాయన్నట్లు అదన్నమాట. అందరి అనుభవాలు చెబుతున్నారు. తనకెవరెవరొచ్చి ఏమేమైతే చెప్తున్నారో అవన్నీ కూడా మనకు ఎవరైతే రీడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నమ్మకం కలిగించాలి కదా! అదే చెప్పారు కదా! హ్మ్. నేనింకా కొన్ని రుజువులు, సాక్ష్యాలను తీసుకుంటున్నాను. ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలవుతాయి అప్పుడాయనకి. ఇది చూడు యాహ్! నేనొక్కడినే కాదు. ఈయన ఇది చెప్తున్నాడు. ఆమె అది చెప్తుంది. మరి ఇదేంటి? దీన్నెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు? నేను చెప్పింది కరెక్ట్ కదా! చూడు అని చెప్పడానికి మనకుంటుంది కదండీ! ప్రత్యక్ష యాహ్! సాక్ష్యాలు అవును. కాబట్టి. అదనమాట. అందుకని మనకివన్నీ చెప్తున్నారిక్కడ. ఓకే అండి. యాహ్! అతి సులభంగా నగరాన్నంతా ఆమె చుట్టి వచ్చింది. అది తనకు మహా సుపరిచితం అయిన నగరం అయినట్లు, ఆ జన్మలో ఆమె ఇటలీ దేశానికి వెళ్ళడం అదే మొదటిసారి. ఆమెకక్కడి భాష తెలీదు. అక్కడ అందరూ ఇటాలియన్ భాష మాట్లాడుతూ ఉంటారు. ఆమెతో మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఆమె ఆ నగరవాసిగానే అనిపించింది. ఆమె మనస్సు ఇదంతా ఎలా సంభవమైందని ఏమాత్రము గ్రహించలేకపోతోంది. తనకు తెలియట్లేదు. మనకు కూడా కొన్ని కొన్ని అనిపిస్తుంది. ఇతనితో మాట్లాడుతుంటే లేదు ఈమెతో మాట్లాడుతుంటే అబ్బా! చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్లుగానే అనిపిస్తోంది. నేనంత తొందరగా కలవనండి. కానీ తనతో మాట్లాడినప్పుడు నాకు కొత్త పాత తెలియలేదు. ఈ ప్లేస్‌లోకి వెళ్తే నాకెప్పుడెప్పుడు చూసినట్టే అనిపించింది. కొత్త ప్లేస్ మనం అనుకుంటూ ఉంటాం కదా! ఇవన్నీ మనకు కూడా జరుగుతూ ఉంటాయి అనుభవాలు. కానీ దాని వెనకున్నదేంటో తెలీదు మనకు. మనకు ప్రతి విషయం తెలియకపోవచ్చు. కానీ అక్కడో, ఇక్కడో మనం అలాంటివి మనం కూడా ఫీల్ అవుతున్నాము. కానీ పట్టించుకోవట్లేదు అనేసి నార్మల్‌గా వదిలేస్తున్నాం. ఇప్పుడు పట్టించుకుంటాం మనం. కొందరితో అసలు చూసి చూడగానే ఎంతో ఫ్రెండ్‌షిప్ మొదలవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా సంభాషణ ఉండకపోయినా వి ఫీల్ లైక్ వి లవ్ దెమ్. వి లైక్ దెమ్. మళ్ళీ మళ్ళీ కలవాలనిపించడం. దేర్ ఈస్ ఎ కనెక్షన్. దేర్ ఈస్ ఎ కనెక్షన్. మనకిప్పుడు తెలుసు. మనం అర్థం చేసుకోగలము. అవతల వాళ్ళు అర్థం చేసుకోగలిగితే మనం చెప్పగలం కూడా. ఓకే. మహా సుశిక్షితులైన ఈ నిపుణులు అందరూ ఎందుకు మూలల్లో దాక్కొని ఉంటారో అప్పుడు నాకర్థమైంది. నేను కూడా వాళ్ళల్లో ఒకడినే కదా ఒకప్పుడు. ఇప్పుడు వీళ్ళందరొచ్చి నాకు చెప్పుకుంటున్నారు కానీ, మరి ఇంతకు ముందెందుకు చెప్పలేదు? కరెక్టేలే. నేను కూడా అలాగే ఉండేవాడిని కదా! అని చెప్పేసి అనుకుంటున్నారు. మేమందరం కూడా మా అనుభవాలనే విశ్వసించలేకపోతున్నాము. మనకు జరిగిన వాటిని మనం విశ్వసించలేకపోతున్నాం. ఏదో అయ్యిందిలే వదిలేసేయి. పట్టించుకోమింక మనం దానికి. ఎక్కువ ఆలోచించం, పట్టించుకోము. జస్ట్ పక్కన పెట్టేస్తాం. కలలైతే అసలు పట్టించుకోము మనం. మన మా జ్ఞానేంద్రియాల జ్ఞానాన్ని సైతం మేము నమ్మట్లేదు. శరీరము, జ్ఞానేంద్రియాలు ఇవి ఊరికే చెప్పవండి. మనం వినాలి. వాటి భాష మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా చెబుతుంది. ఒక ఫుడ్ తింటాము. అది పడుతుంది, పడట్లేదు అది ఇమ్మీడియేట్‌గా చెప్పేస్తదండి. లేదా కొన్ని సార్లు తిన్న తర్వాత మనం పట్టించుకోము. స్టిల్ తింటూ ఉంటాం. అది చెప్పేస్తది. క్లియర్‌గా వినాలి. ఒక ఆడియోలో విన్నాను నేను. వి నీడ్ టు కమ్యూనికేట్ విత్ అవర్ బాడీ పార్ట్స్ ఎవ్రీ డే. ఈరోజు నేను 10 కిలోమీటర్లు నడవగలిగాను. నా కాళ్ళకి నేను థాంక్స్ చెప్పుకోవాలి. బోలెడన్ని పనులు చేసుకున్నాను చేతులతో. అంత శక్తినిచ్చినందుకు నా చేతులకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం. నొప్పులు పెడితే మాత్రం తిట్టిపోస్తాం మనం అక్కడ. అవునా కాదా? ఛీ! ఏం నడవలేను నేను. 1 కిలోమీటర్ నడవలేను. 2 కిలోమీటర్ ఏ పని చేసుకోవడానికి ఉండదు. అప్పుడు అనుకుంటూ ఉంటాం. ఈ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు. అదర్ వే చేయాలి మనం.
అవి ఎంత ఉపయోగపడుతున్నాయి, ఎన్ని పనులు చేసి పెడుతున్నాయి, అడగకుండా చేసి పెడుతున్నాయి. అవునా కాదా? ఫుడ్ ఇష్టం వచ్చినట్టు లోపల పడేస్తూ ఉంటాము. అవసరం ఉన్నా, లేకపోయినా నచ్చింది అని చెప్పేసి 4 రోజులకు సరిపడా ఒక్కటే మీల్‌లో కుక్కేస్తాను లోపల. రైట్? పాపం ఎంత కష్టపడతదండి దాన్ని జీర్ణం చేయడానికి లోపట జీర్ణ వ్యవస్థ. పట్టించుకుంటామా? అసలు పట్టించుకోవాలని మనకు తెలుసా? వింతగా అనిపిస్తది ఎవరైనా చెప్తే. ఆ ఆడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అందులో. నేను జాక్స్ గ్రూప్‌లో అది పెట్టానని నాకు గుర్తుందది. బాడీతోని నాకు ఆడియో నేమ్ గుర్తుకు లేదు. బట్ అది బాడీతో కమ్యూనికేట్ చేసేది. 24 పార్ట్సా సంథింగ్ ఏదో ఉంది. చాలా బాగా చెప్పింది. ఎవ్రీ డే మీ బాడీతో మీరు కమ్యూనికేట్ చేయండి. మనం కూడా మెడిటేషన్ అయిపోయిన తర్వాత మన బాడీకి, మైండ్‌కి, ఇంటెలెక్ట్‌కి థాంక్స్ చెప్పుకుంటాం కదా! చేయనిస్తుందది మనల్ని ధ్యానం. అలాగే మీకు నచ్చినప్పుడు చెప్పుకుంటూ ఉండండి. చూడండి అసలిలా థాంక్స్ చెబుతూ పోతే, రికగ్నైజ్ చేస్తూ పోతే, ఒక్కొక్క శరీర అవయవం అయితే ఏంటి, జ్ఞానేంద్రియాలైతే ఏంటి, మనుషులైతే ఏంటి, సిట్యుయేషన్స్ అయితే ఏంటి, ఎంత ఫేవరబుల్‌గా మారతాయో మనకి. ఎంత హ్యాపీ అనిపిస్తూ ఉంటదో కమ్యూనికేట్ చేస్తూ ఉంటే. ఇంకొక పండిట్ రవిశంకర్ గారి మెడిటేషన్ దానికి ఒకసారి నేను అటెండ్ అయ్యాను. చాలా ఇయర్స్ బ్యాక్ 3 రోజుల క్లాసు. ఆ మాస్టర్ భలే చెప్పారు. నాకు బాగా నచ్చింది. మనం ఇప్పుడసలు మన బాడీకి ఎక్సర్‌సైజ్ చెయ్యము. ఎక్సర్‌సైజ్ ఇన్ ద సెన్స్ కనీసం మనం ఇంట్లో చేసుకునే పనులు కూడా కాస్త ఫిజికల్ స్టామినా వచ్చేవి అవి ఇవాళ రేపట్లో చెయ్యట్లేము. ఇప్పటికే ఇండియాలో చేసేవాళ్ళున్నారు. ఇక్కడ చేసేవాళ్ళున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ తగ్గిపోతుంది కదా! ఆయన ఫస్ట్ మెడిటేషన్ చేయించే ముందర కొన్ని సింపుల్ మనకు స్కూళ్ళల్లో చేయించేలాంటివి చేతులు స్ట్రెచింగ్ అలాంటివి చేయించినప్పుడు టప్పమంటుంటాయి కదండీ! టిక్ టిక్ అని సౌండ్ వస్తుంటాయి కదా! ఆయన అంటున్నారు, "ఇలా సౌండ్స్ వస్తున్నాయి కదండీ మీకు" అన్నారు. అవును అన్నారు. బికాజ్ ఎవరికీ అలవాట్లేదు అంతకుముందు. అప్పుడేమంటున్నారు తెలుసా? యువర్ బాడీ పార్ట్స్ ఆర్ సేయింగ్ థాంక్స్ టు యూ. ఫైనల్‌గా నా గురించి కేర్ తీసుకున్నావు. కాస్త చేతులు విదుల్చుతున్నావు, కాళ్ళు విదుల్చుతున్నావు. థాంక్ యూ సో మచ్ అని చెబుతున్నాయట. ఆ టిక్ టిక్ సౌండ్ ఏంటి అంటే థాంక్స్ అని చెప్పడమట. అద్భుతంగా అనిపించింది నాకది. ఆయన ఆ రోజు చెప్పింది, నేను తర్వాత ఆడియోలో విన్నది ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటే వావ్! అనిపించింది నాకది. తరువాత మా జ్ఞానేంద్రియాల జ్ఞానాన్ని మేము నమ్మము. మాకు లభిస్తున్న శిక్షణ ఈ జ్ఞానాలకు, అనుభవాలకు, విశ్వాసాలకు విరుద్ధంగానే, వ్యతిరేకంగానే ఉంటాయి. అందువల్లే మేము నోరు విప్పకుండా నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటాము. ప్రతి ఒక్కరికి వాళ్ళకు మించిన అంటే సామాజికంగా ఏవైతే సాధారణ అనుభవాలనుకుంటామో, అంతకు మించిన అనుభవాలు జరుగుతూ ఉంటాయండి. ఆల్‌మోస్ట్ ప్రతి లైఫ్‌లో ఉంటాయి. బయటకి చెప్పడానికి భయపడతాం మనం. బికాస్ ఆల్‌వేస్ వి విల్ గో విత్ ద మెజారిటీ. ఆ కామన్, ఆ జనరల్ అందులో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాము. వేరేగా ఉండడానికి ఇష్టపడకపోవడం కాదు, భయపడుతూ ఉంటాము. ఆ భయం మనల్ని ఇంకొక సైడు ఉండడానికి వాళ్ళందరూ అదే చెప్తున్నారు. నేనే తప్పేమో. లేదా వాళ్ళందరూ అది చెప్తున్నారు. వాళ్ళతో గొడవెందుకు నాకు? యెస్ అంటే పోలా? కానీ నాకు నమ్మకంగా తెలుసు. నేనేదైతే విన్నానో, చూసానో, పొందానో అది 100% ఖచ్చితం అని తెలుసు. కానీ నేను వాదించలేను. 99% అక్కడ, 1% ఇక్కడ. ఎక్కడ గొడవ పెట్టుకునేది? ఎక్కడ ఆర్గ్యూ చేసేది? ఏం సాక్ష్యాలు చూపించేది? క్వైట్‌గా ఉంటే సరిపోతుంది కదా! నేను పాటిస్తాను. కానీ ఆ సత్యం ప్రపంచానికి తెలిసేదెలా? ఎవరికి వారు వాళ్ళ అనుభవాలన్నీ వివిధ రకాల రీజన్స్‌తో రహస్యాలుగా ఉంచుకుంటూ ఎళ్ళిపోతే ఎక్కడ? అందుకని కొన్ని ఇలాంటి సోల్ ప్లాన్స్ భూమి మీదకొస్తూ ఉంటాయి. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. బ్యూటిఫుల్ మాస్టర్స్. ఆ క్రియేటర్ క్రియేషన్ ఎలా ఉంటుంది అంటే, సద్గురు గారు చెప్పినట్లు వెరీ సఫిస్టికేటెడ్. అంటే లైక్ ఎక్కడ ఏమి చిన్న మార్పు ఇది ఇలా ఉంటే బావుండేదేమో, అది అలా ఉంటే బావుండేదేమో అని అనుకోవడానికి లేదు. పర్ఫెక్ట్‌గా ఉంటుందట. మనం అర్థం చేసుకోలేమంతే. అర్థం చేసుకుంటే ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక పర్వతం, ఒక నది, ఒక సముద్రం, ఒక చిన్న జీవి, దాని నిర్మాణ కార్యక్రమం ప్రతి ఒక్క దాంట్లో అద్భుతమైన జ్ఞానం ఉంటదట. పర్ఫెక్ట్ క్రియేషన్. విల్ యూ బి ఏబుల్ టు డూ మోర్ దాన్ దట్ అంటారాయన సద్గురు. అంతకన్నా బెటర్ క్రియేషన్ నువ్వు ఊహించగలవా అసలు? చేయడం పక్కన పెట్టు. ఊహించగలవా అంటారాయన.
సో వినండి మాస్టర్స్. మీరు బుక్స్ రీడ్ చేయగలిగితే రీడ్ చేయండి, వినగలిగితే వినండి. సజ్జన సంగత్యాలు, సత్సంగాలు, గ్రేట్ మాస్టర్స్ యొక్క ఆడియో క్లిప్పింగ్స్ ఇలాంటివి మీకు ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్‌లో కానీ బోలెడన్ని వాళ్ళందరూ కూడా ఆ టెక్నాలజీని మహా అద్భుతంగా వాడుకుంటున్నారు. ఆ మాస్టర్స్ అందరూ కూడా. అంటే మాస్టర్స్ అంటే వాళ్ళ దగ్గరున్న క్రూ ఉంటారు గదా! వాళ్ళ టీమ్ అంతా కూడా అత్యద్భుతంగా అవి వినడానికి ప్రయత్నించండి. మీకెంత కుదిరితే అంత. మీరు పని చేసుకుంటున్నప్పుడు కానీ, ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటది. కనెక్షన్ ఒక దగ్గర నుంచి ఇంకెక్కడికో పెట్టుకోగలం మనం. మన మీద మనకి ఎంత గౌరవం పెరిగిపోతది, ఎంత ప్రేమ పెరిగిపోతదంటే దట్ ఈస్ రియల్లీ ట్రూ సెల్ఫ్ లవ్. యుటిలైజ్ యువర్ టైమ్ మాస్టర్స్. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయిందండి మనకి. నేనిక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో 10th చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టుడే. మాధురి గారికి థ్యాంక్ యూ. తన క్లాస్ నాకు ఇచ్చినందుకు ఈరోజు. తన వల్ల దొరికింది నాకు. రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.